మార్నింగ్ నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. మంచు మనోజ్ జనసేనలో జాయిన్ అవబోతున్నారు అని చెప్పి ఒక వార్త వస్తోంది. అయితే ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా డైరెక్ట్ గా మీడియా ఇదే క్వశ్చన్ చేయడం జరిగింది. జనసేనలో చేరుతున్నారా అంటూ మీడియా ప్రశ్నించింది. అయితే మనోజ్ నో కామెంట్ అన్నారు. అంటే దాని మీద చేరుతున్నట్లు కానీ జనసేనలోకి వెళ్తున్నట్లు కానీ వెళ్ళనట్లు కానీ ఏ క్లారిటీ ఇవ్వలేదు. నో కామెంట్ అన్నారు. సో ఇప్పుడు నో కామెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇవాళ నంద్యాల వెళ్లారు. ఇటు ఆలగడ్డకు వెళ్లిన మనోజ్ అక్కడ తన అత్తయ్య శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆమె ఘాట్ వద్ద మౌనిక అదేవిధంగా మనోజ్ వీళ్ళిద్దరూ కూడా ఆమెకు నివాళులు అర్పించారు. తర్వాత అఖిలప్రియ ఇంట్లోనే వాళ్ళు ఉండటం జరిగింది. అయితే ఇవాళ మనోజ్ మాట్లాడటం జరిగింది మీడియాతో మాట్లాడినప్పుడు ఆల్రెడీ కూడా జనసేనలో చేరబోతున్నారు అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. అటువంటి టైంలో జనసేనలో జాయిన్ అవుతున్నారా అని చెప్పి మనోజ్ దగ్గర నుంచి ఒక క్లారిటీ కోసం క్వశ్చన్ చేసినప్పుడు లేదు అని కానీ ఎస్ అని కానీ ఏ సమాధానము రాలేదు. నో కామెంట్ అని చెప్పి మనోజ్ అన్నారు. ఈ నో కామెంట్ మీనింగ్ ఏంటి? ఒకసారి అసలు మనోజ్ ఏం మాట్లాడారో విందాం. ఈరోజు మా అత్తగారు జయంతి, అందుకోసం ఫస్ట్ టైం మా కూతురు దేవసేన శోభని ఈరోజు ఆలగడ్డకి తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు తీసుకురాలేదు పుట్టాక. సో ఎప్పటి నుంచో ఈరోజు జయంతికి తీసుకెళ్దామని వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఆ రోజు వచ్చింది. అండ్ ఈరోజు మేము ఫ్యామిలీతో పాటు మా కజిన్స్తో పాటు ఫ్రెండ్స్తో పాటు ప్రతి ఒక్కరు రావడం జరిగింది. అండ్ ఊర్లో ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమగా ఆహ్వానించి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఇక్కడున్న ప్రతి ఒక్క జనాలకి, భూమా కుటుంబానికి, క్యాడర్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్ని చోట్ల నుంచి వచ్చిన, రాయలసీమ నుంచి ప్రతి చోట్ల నుంచి వచ్చిన నా ఫ్యాన్స్కి, నా వెల్ విషర్స్కి, నా బ్రదర్స్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. అది నో కామెంట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మంచు మనోజ్ మాటలు విన్నాం. తన కూతుర్ని తీసుకొని అంటే ఎప్పటి నుంచో కూడా వద్దాం అనుకున్నాను, బట్ ఇప్పుడు జయంతి సందర్భంగా వద్దామని ముందలే ఫిక్స్ అయ్యాము. సో తన కూతురు పుట్టిన తర్వాత తన అత్తగారి జయంతి సందర్భంగా ఈరోజు రావటం అనేది జరిగిందని చెప్పి, అదేవిధంగా అక్కడ తన అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. తన ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి నేను ఇక్కడికి వచ్చాను, అందరూ కూడా నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు, నన్ను ఇంత బాగా చూసుకున్నందుకు అందరికీ థ్యాంక్ యూ అని చెబుతూనే ఇటు మీడియా జనసేనలో జాయిన్ అవ్వబోతున్నారా, ఎందుకంటే మంచు మనోజ్ మౌనిక వీళ్ళు జనసేనలో జాయిన్ అవబోతున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. సో అటువంటి నేపథ్యంలో మనోజ్ ఈరోజు మీడియాతో మాట్లాడినప్పుడు అదే క్వశ్చన్ నేరుగా ఆయన్ని అడగటం జరిగింది. మనోజ్ని అడిగినప్పుడు లేదు లేకపోతే జాయిన్ అవుతున్నాం, ఏ ప్రశ్న కూడా ఆయన వేటికి కరెక్ట్గా అంటే ఏది కూడా నిక్కచ్చిగా జాయిన్ అవుతున్నట్లు జాయిన్ అవ్వనట్లు కూడా ఏది క్లియర్గా చెప్పకుండా నో కామెంట్స్ అని చెప్పి ఆయన అన్నారు. అంటే నో కామెంట్స్ అంటే ఫ్యూచర్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇదే ఎక్కువగా కూడా అందరినీ క్వశ్చన్ చేసేలా చేస్తుంది. సో ఎందుకంటే ఎవరైనా ఏదన్నా ప్రచారం చేసినప్పుడు దాంట్లో నిజం లేనప్పుడు దాన్ని ఖండిస్తూ కూడా లేదు నేను జాయిన్ అవ్వట్లేదని, లేకపోతే ఫ్యూచర్లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని కానీ ఏదో ఒకటి క్లియర్గా ఆన్సర్ ఇస్తారు. బట్ మనోజ్ నో కామెంట్స్ అని చెప్పారు. అంటే ఫ్యూచర్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని ఎక్కువగా కూడా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ ప్రచారం జరుగుతోంది, మనోజ్ జనసేనలో జాయిన్ అవ్వబోతున్నారు అని ఒక ప్రచారం జరుగుతోంది. అది పోస్ట్ వైరల్గా కూడా మారింది, ఆ వార్తలు అనేవి వైరల్గా మారాయి. అటువంటి టైంలోనే ఈరోజు ఆలగడ్డ రావటం జరిగింది. ఆలగడ్డ వచ్చిన తర్వాత జయంతి సందర్భంగా ఆలగడ్డ రావటం అనేది జరిగింది. ఆ తర్వాత అక్కడ తను ఏ కార్యక్రమం మీద వచ్చారో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని అటు తను అనుకున్న పనులు పూర్తి చేసుకున్న తర్వాత మాట్లాడేటప్పుడు అంటే అక్కడ అందరూ కూడా తను బాగా రిసీవ్ చేసుకున్నారని చెప్పి అక్కడ ఉన్న క్యాడర్కి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పారు. ఆ తర్వాత మీడియా అడిగిన క్వశ్చన్లకి ఏవైతే సోషల్ మీడియాలో ప్రజెంట్ ఎక్కువగా కూడా మనోజ్ జనసేనలో జాయిన్ అవ్వబోతున్నారు అని చెప్పి వార్త ఎక్కువగా కూడా ట్రెండింగ్లో నిలుస్తుంది. సో ఆ క్వశ్చన్ అడిగినప్పుడు అయితే ప్రజెంట్ నేను నో కామెంట్స్ అని చెప్పి మనోజ్ వెళ్ళారు. సో ఈ నో కామెంట్ వెనుక మీనింగ్ ఏంటనేది కూడా మా ప్రతినిధి శ్రీరామ్ని అడిగి తెలుసుకుందాం. శ్రీరామ్, నుండి సోషల్ మీడియాలో అనేక రకాలుగా ఈ యొక్క భూమా మౌనికతో పాటు మంచు మనోజ్ జనసేన పార్టీలో చేరుతున్నారంటూ అనేక రకాలుగా ఈ యొక్క సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే ప్రశ్నను మీడియా ప్రశ్నించేప్పటికీ మంచు మనోజ్ ఎక్కడ కూడా దీనికి సంబంధించి నా యొక్క అంశానికి సంబంధించి ఖండించడం కానీ లేదా దానికి సంబంధించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఆ అంశానికి మీడియా ప్రశ్నించినప్పటికీ నో కామెంట్ అంటూ వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇటీవల చూస్తా ఉన్నాం మంచు మనోజ్ ఇటు మోహన్ బాబు తమ తండ్రితో కొంత ఆస్తి సంబంధించినటువంటి విషయంలో కొంత
వార్ నడుస్తా ఉంది. ఇలాంటి తరుణంలో ఈ రోజు తమ అత్త జయంతి సందర్భంగా, శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా వచ్చినటువంటి మంచు మనోజ్, మౌనిక రెడ్డిలు ఇక్కడ ఘాటు వద్దకు చేరుకున్నారు. ఘాటు వద్దకు చేరుకుని ఉదయం నివాళులు అర్పించి భూమా అఖిలప్రియ ఇంటికి నేరుగా అక్కడి నుండి ఘాట్ నుండి నేరుగా చేరుకోవడం జరిగింది. భారీ ఎత్తున ఫ్యాన్స్ కావచ్చు లేదా భూమా వర్గం వారు కూడా అందరూ వచ్చి ఈవినింగ్ సమయంలో మంచు మనోజ్ తో పాటు ఎక్కువగా తమ ఫ్యాన్స్ సెల్ఫీలు దిగాలంటూ హడావిడి చేసినటువంటి పరిస్థితి. అయితే అదే క్రమంలో సోషల్ మీడియాలో ఉదయం నుండి వస్తున్నటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో అందులో వాస్తవం ఉందా, అంటే రానున్న రోజుల్లో మంచు మనోజ్ జనసేనలో చేరే ఛాన్స్ ఉందా అంటూ ప్రశ్నించినప్పటికీ ఎక్కడ కూడా దాని గురించి ఖండించలేదు. ఎందుకంటే ఒక అంశానికి సంబంధించి ఆ యొక్క జరిగిన సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అంశాల ఒకసారి మనం చూసుకున్నట్లయితే అంటే ఖచ్చితంగా ఇలాంటి వార్తల పట్ల ఖచ్చితంగా ఇవంతా ఫేక్ కావచ్చు లేదా రూమర్స్ ఇలాంటివి ఏమీ లేవంటూ కూడా ఖచ్చితంగా ఖండిస్తారు. కానీ మంచు మనోజ్ ఈ అంశాన్ని ఎక్కడ మాట్లాడలేదు, దాన్ని కంప్లీట్ గా నో కామెంట్ అంటూ చిన్నగా ఎస్కేప్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా పార్టీలో చేరే ఛాన్స్ ఉందా అనే యొక్క అంశాలు కూడా రేకెత్తిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి ఎక్కడ మాట్లాడలేదు. ఫర్దర్ గా ఖచ్చితంగా చేరే ఛాన్స్ ఉన్నట్లు కూడా అన్ని రకాలుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి భూమా అఖిలప్రియ కూటమి ఎమ్మెల్యేగా ప్రజెంట్ అక్కడ ఉన్నారు. రానున్న రోజుల్లో గతంలో తమ తల్లిదండ్రులు ఉండే క్రమంలో తమ తల్లి కావచ్చు, తమ ఫాదరు ఆళ్లగడ్డతో పాటు నంద్యాల 2 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 నియోజకవర్గాలు తమకు కంచుకోటలా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ లో మనం చూసాం, తమ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన తర్వాత ఈ యొక్క 2 కాన్స్టిట్యున్సీల్లో ఇప్పటికే నంద్యాలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ చేయి జారిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో తమ బ్రదర్ అయినటువంటి ఈ భూమా విఖ్యాత్కు వయసు లేకపోవడంతో భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా చేసినటువంటి పరిస్థితి. తమ సిస్టర్ ఆళ్లగడ్డ నుండి గత ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. ఈ ఎన్నికల్లో మాత్రం గెలుపొందడంతో తమ సిస్టర్ కూటమి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు ఇటు ఈ ప్రజెంట్ ఉన్నటువంటి తమ అక్క టీడీపీలో, సొంత చెల్లి జనసేనలో ఎలా కొనసాగే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇటీవల మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో రాజకీయ సంబంధించినటువంటి పరిణామాలు మారుతూ ఉన్నాయి. ముద్రగడ తమ సొంత కూతురు కూడా కూటమి సంబంధించినటువంటి జనసేన పార్టీలో వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటీవల అనేక రకాలుగా సోషల్ మీడియాలో కావచ్చు లేదా డైరెక్ట్ గా వస్తామని చెప్పినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించలేదనేటటువంటి వార్తలు వచ్చాయి. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఆళ్లగడ్డలో కూడా కొంత ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తమ సొంత సిస్టర్ టీడీపీ పార్టీలో ఉంటూ ఇటు చెల్లిని జనసేన పార్టీలో ఎలా అంగీకరిస్తారనేటటువంటి కోణాల్లో కూడా ఈ అంశాలు అయితే ఈ యొక్క ప్రశ్నార్థకంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఉండే ఈ 2 కాన్స్టిట్యున్సీలో ఒకవేళ ఫ్యూచర్ లో రానున్న రోజుల్లో మంచు మనోజ్తో పాటు ఇటు మౌనిక కలిసి ఖచ్చితంగా ఒకవేళ పోటీ చేయాలనుకుంటే గతంలో తమ తల్లిదండ్రులు ఉన్నటువంటి కొంత నంద్యాల సంబంధించినటువంటి సెగ్మెంట్ లో